హాయ్ అండి, నేను మీ గౌతమి. వెల్కమ్ టు బృందా విహాన్ బ్లాగ్స్. ఈ వీడియోలో అయితే మనం కెనడా ఎడ్యుకేషన్ సిస్టమ్కి, ఇండియా ఎడ్యుకేషన్ సిస్టమ్కి డిఫరెన్సెస్ చూద్దాము. అండ్ నేను మా పిల్లలకి ఏ కరికులం చూస్ చేసుకున్నాను, ఎట్లా డిసైడ్ అయ్యాము, ఎందుకు తీసుకున్నాము అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఒక చిన్న నోట్ చెప్దాం అనుకుంటున్నాను. నేను లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా, ఇండియా ఎందుకు వచ్చామని చెప్పి. ఆ వీడియో అంతమంది చూస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. క్యాజువల్గా నాకు ఎక్కువ మంది అడుగుతున్నారు, మా ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అట్లా. అండ్ ఒక వీడియో చేస్తే బాగుంటుందిలే, ఎవరన్నా రావాలనుకున్నా కూడా మన ఐడియాస్ వాళ్ళతో షేర్ చేసినట్టు ఉంటుంది కదా అన్నట్టుగా నేను వీడియో చేశాను. జస్ట్ జనరలైజ్డ్గా ఇట్లా హాస్పిటల్స్ ఫ్రీ, స్కూలింగ్ ఫ్రీ కదా, ఎందుకు వచ్చారని అడుగుతున్నారు అని మెన్షన్ చేశాను వీడియోలో. అయితే ఒకరు కమెంట్ చేశారు, మీరు అట్లా చెప్పడం వల్ల చాలా మంది హోప్స్ పెట్టుకుంటారు కదా, అన్ని ఫ్రీ కెనడాలో, మనం కూడా వెళ్తే బాగుంటుంది అన్నట్టుగా. మీరు అవి అవైల్ చేయడానికి ఎంత స్ట్రగుల్ అవుతుంది సమ్ టైమ్స్, అవన్నీ చెప్పాలి కదా, అవి చెప్పకుండా వేగ్గా చెప్పేశారు అన్నట్టుగా ఒక అతను కమెంట్ చేశారు. ఆల్రెడీ హెల్త్ కేర్ సిస్టమ్ కెనడాలో ఎలా ఉంటుంది, ఫ్యామిలీ డాక్టర్ని ఎట్లా అప్లై చేయాలి, లేకపోతే సిచ్యువేషన్ ఏంటి అన్నది ఇన్ డీటెయిల్డ్ వీడియో మన ఛానల్లో లాస్ట్ ఇయర్ పోస్ట్ చేశాను. అండ్ నా డెలివరీ కానీ, నా ప్రెగ్నెన్సీ కానీ, ప్రాసెస్ అంతా ఎట్లా అయింది అని షేర్ చేశాను, సో దట్ క్లియర్ ఐడియా ఉంటుంది అని. ఆ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఎవరికన్నా డీటెయిల్డ్గా కావాలంటే చూడండి హెల్త్ కేర్ సిస్టమ్ ఎలా ఉంటుందని. ఆల్రెడీ ఉంది కదా అన్నట్టు నేను చెప్పలేదు. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఇంతకు ముందు పెట్టిన వీడియోస్ కూడా చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కెనడాలో స్కూల్స్ ఫ్రీ అంటారు కదా, నిజమేనా అంటే నిజమేనండి. కెనడాలో మనకి అప్ టు 12th స్టాండర్డ్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇక్కడ మోస్ట్లీ పబ్లిక్ ఫండెడ్ స్కూల్స్, అంటే గవర్నమెంటే ఫండింగ్ అంతా ఇస్తుంది స్కూల్స్కి. అందుకోసం మనం ఫ్రీగా అవైల్ చేసుకోవచ్చు అనమాట ఆ సర్వీసెస్. పబ్లిక్ స్కూల్స్లో కూడా మనకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషనే ఉంటుంది. లైక్ మనకి ఇండియాలో ప్రైవేట్ స్కూల్స్లో, ఇంటర్నేషనల్ స్కూల్స్లో చూస్తాం కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అకాడమిక్స్ కానీ, సేమ్ అట్లానే మనకి కెనడాలో పబ్లిక్ స్కూల్స్లో కూడా ఆ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మన పిల్లలకి దొరుకుతుంది. సో మంచి క్వాలిటీ ఎడ్యుకేషనే ఉంటుంది. ఫస్ట్ వచ్చి దీంట్లో 3 కేటగిరీస్, లైక్ ప్రైమరీ స్కూల్, మిడిల్ స్కూల్, హై స్కూల్, త్రీ కేటగిరీస్ ఉంటాయి. సో ప్రైమరీ స్కూల్ కంటే ముందు మనకి ప్రీ ప్రైమరీ కూడా ఉంటుందండి. కొన్ని స్కూల్స్లో అయితే స్ట్రాంగ్ స్టార్ట్ అని ఉంటుంది, అది లైక్ 6 months నుంచి 5 years కిడ్స్ వరకు జాయిన్ చేయొచ్చు దాంట్లో, స్ట్రాంగ్ స్టార్ట్ ప్రోగ్రాంలో. కానీ దానికి మన పేరెంట్స్ కానీ, గార్డియన్స్ కానీ ఎవరో ఒకరు మన చైల్డ్తో పాటు ఉండాలి. అదే ప్రీ ప్రైమరీకి వస్తే జూనియర్ కిండర్ గార్డెన్, సీనియర్ కిండర్ గార్డెన్. మనకి ఇండియాలో అయితే లోవర్ కిండర్ గార్డెన్ ఎల్కేజీ, అప్పర్ కిండర్ గార్డెన్ యూకేజీ ఉంటుంది కదా. సిమిలర్లీ వాళ్ళకి జూనియర్, సీనియర్ కిండర్ గార్డెన్ ఉంటుంది. 4 years కంప్లీట్ అయితే మనకి జూనియర్ కిండర్ గార్డెన్ జాయిన్ చేసుకుంటారు. 5 years కంప్లీట్ అయితే సీనియర్ కిండర్ గార్డెన్. 6 years కంప్లీట్ అయితే గ్రేడ్ 1కి అడ్మిషన్ దొరుకుతుంది అనమాట. కెనడాలో స్కూల్స్ అడ్మిషన్ ప్రాసెస్ ఇదంతా నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఒక వీడియో చేసి పెట్టానండి. ఎవరైనా కొత్తగా కెనడా వెళ్తున్నారు, పిల్లలకి స్కూల్లో జాయిన్ చేయాలి అని చూస్తున్నారు అంటే ఆ వీడియో తప్పకుండా హెల్ప్ అవుతుంది. సో ఇన్ డీటెయిల్డ్ క్లియర్గా వీడియో చేశాను, అందుకోసం మళ్ళీ అడ్మిషన్ ప్రాసెస్ అదంతా ఈ వీడియోలో డిస్కస్ చేయట్లేదు. సో ఎవరికైనా కావాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే, ఇండియాలో కూడా అంతకుముందు మనకు 5 years కంప్లీట్ అయితే ఫస్ట్ స్టాండర్డ్కి ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు 6 years కంప్లీట్ అయితేనే గ్రేడ్ 1కి అడ్మిషన్ ఇస్తున్నారు ఇండియాలో కూడా. సో ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. అండ్ కెనడాలో చూసుకుంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలకి అంత స్ట్రెస్ కానీ, బుక్స్ కానీ అట్లా ఏమి ఉండవు, ఎగ్జామ్ స్ట్రెస్ ఉండదు. వాళ్ళకంతా ఫన్ వేలో యాక్టివిటీస్ బేస్డ్ లెర్నింగ్స్ ఉంటుంది. వర్క్ షాప్స్ లాగా వర్క్ షీట్స్ అవి ఇస్తూ ఉంటారు. వీళ్ళకి ఎగ్జామ్స్ ఏమి ఉండదు, బట్ ఎవ్రీ క్వార్టర్లీ మనకి ఒక రిపోర్ట్ కార్డ్ లాగా సెండ్ చేస్తారనమాట. అంటే మన పిల్లలు ఏ సబ్జెక్ట్లో ఎలా ఉన్నారు, మనకి ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలా, మీరు ఇంట్లో ఏమైనా చెప్పాలనుకుంటే మీరు ఇట్లా నేర్పించవచ్చు అన్నట్టుగా మనకి ఒక డీటెయిల్డ్ పీడిఎఫ్ ఒకటి పంపిస్తారు. మనకి 2-3 pages అట్లా ఉంటుంది, మన పిల్లలు ఎట్లా పర్ఫామ్ చేస్తున్నారు అన్నది. సో దాన్ని చూసుకుంటే మనకు ఐడియా వస్తుంది, ఓహో ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయా వీళ్ళకి, ఇవన్నీ చదువుతున్నారా అన్నట్టు. అదర్వైజ్ మనకి జస్ట్ వాళ్ళు క్లాస్లో చేసిన వర్క్ షీట్స్ మాత్రమే పంపిస్తారు. బుక్స్ కానీ, హోంవర్క్స్ కానీ అలా ఏమి ఉండదు పిల్లలకి. క్లాస్లో ఏం నేర్చుకుంటే అంతే అనమాట. ఇంకా రెస్ట్ ఆఫ్ ద డే అంతా వాళ్ళకి ఫ్రీ, ఎగ్జామ్స్ కానీ అట్లా ఏమి ఉండవు.
అండ్ మిడిల్ స్కూల్కి వచ్చేసరికి కొద్దిగా వర్క్ అది స్టార్ట్ అవుతుంది వాళ్ళకి, అసైన్మెంట్స్ లాగా చిన్న చిన్న అసైన్మెంట్స్ అట్లా ఉంటాయి. అండ్ దీని తర్వాత మనకి హై స్కూల్ ఏంటంటే 9th 10th 11th 12th. మనకి ఇక్కడైతే ఇండియాలో చూసుకుంటే హై స్కూల్ అనేది 6th నుంచి 10th వరకు ఉంటుంది. అండ్ దాని తర్వాత మనము సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటాం కదా, ఇప్పుడు బయాలజీ ఇంట్రెస్ట్ ఉంటే బైపీసీ, మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఎంపీసీ అట్లా తీసుకుంటారు ఇంటర్కి వచ్చేసరికి. బట్ మనకి కెనడాలో చూసుకుంటే ఈ హై స్కూల్లోనే సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటారనమాట. సైన్స్ స్ట్రీమ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సైన్స్ సబ్జెక్ట్స్, మ్యాథ్స్, కంప్యూటర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంప్యూటర్స్ అట్లా తీసుకుంటారు. అండ్ ఈ హై స్కూల్లోనే వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్, అసైన్మెంట్స్ ఇట్లా అన్నీ చేస్తారు. మనకేంటంటే 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అవుతారు. ఇంటర్ అయిపోయిన తర్వాత కాలేజెస్లో జాయిన్ అవ్వడానికి సెంట్రలైజ్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి, లైక్ ఎంసెట్ కానీ, నీట్, ఐఐటి జేఈఈ, ఏఐట్రిపుల్ అట్లా చాలా ఎగ్జామ్స్ ఉంటాయి. కానీ కెనడాలో అట్లా సెంట్రలైజ్డ్ ఎగ్జామ్స్ ఏమీ ఉండవు. బేస్డ్ ఆన్ దిస్ హై స్కూల్ గ్రేడ్స్, ఇప్పుడు 9th to 12th హై స్కూల్లో మనకు వచ్చిన మెరిట్స్, గ్రేడ్స్ అండ్ ప్రాజెక్ట్ వర్క్, ఈ మార్క్స్ బేస్ చేసుకొని వాళ్ళు కాలేజెస్లో కానీ యూనివర్సిటీస్లో కానీ అప్లై చేసుకోవచ్చు చదువుకోవాలనుకుంటే. మ్యాక్సిమం హై స్కూల్ అయిన తర్వాత ఒక 80% వరకు అలాగా డిస్కంటిన్యూ చేసి అక్కడ నుంచి ఏదైనా వర్క్ స్టార్ట్ చేసుకుంటారు. కాలేజెస్ కానీ యూనివర్సిటీలో కానీ చదవాలి అని అనుకుంటే కొంచెం మన పాకెట్ నుంచి మనీ పెట్టాలి. ఇక్కడ నుంచి ఫీజు ఉంటుంది అనమాట, ట్యూషన్ ఫీజు ఉంటుంది. అండ్ బుక్స్, ప్రాజెక్ట్ వర్క్ వాటికి కూడా కొంచెం ఖర్చు అవుతుంది. అండ్ కెనడాలో ఏంటంటే 18 తర్వాత వాళ్ళు బయటకు వచ్చేస్తారు కిడ్స్ సెపరేట్గా. సో వాళ్ళ ఫుడ్, బెడ్ అన్నీ వాళ్ళే ఎర్న్ చేసుకుంటూ చదువుకోవాలి. సో మ్యాక్సిమం చాలా వరకు స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఇట్లా కాలేజెస్ కంప్లీట్ చేస్తూ ఉంటారు. కెనడియన్ సిటిజన్ అయితే మనకి గవర్నమెంట్ గ్రాంట్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ అట్లా కొంచెం సపోర్ట్ ఉంటుంది గవర్నమెంట్ నుంచి. అదే ఇమ్మిగ్రేషన్ స్టూడెంట్స్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అనే చెప్పొచ్చు. మనకి కెనడాలో హై స్కూల్ అయిపోయిన తర్వాత 2 ఉంటాయి అన్నమాట, కాలేజెస్, యూనివర్సిటీస్. కాలేజెస్ ఏంటి అంటే మనకి డిప్లొమా లాగా, ఇప్పుడు మనకి 10th అయిపోయిన తర్వాత కొంతమంది ఐటీఐ అని చెప్పి అట్లా డిప్లొమా కోర్స్ చేస్తారు కదా 3 years. సో అలానా కాలేజెస్లో కెనడాలో 3 to 4 years అది డిప్లొమా అనమాట. మనకి బ్యాచిలర్స్ డిగ్రీ కావాలంటే ఖచ్చితంగా మనకి యూనివర్సిటీస్లోనే సీట్ రావాలి. సో యూనివర్సిటీలో చదివితే మనకి బ్యాచిలరేట్ డిగ్రీ వస్తుంది. మనకి ఇండియాలో అయితే ఐఐటి, ఏఐట్రిపుల్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఇంజనీరింగ్ సైడ్ వెళ్తారు, నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు మెడికల్ సైడ్ వెళ్తారు కదా. సో మనకి కెనడాలో అయితే ఎలాంటి ఎగ్జామ్స్ ఏమీ లేవు. సో వాళ్ళు కూడా వాళ్ళ గ్రేడ్స్ బేస్ చేసుకొని ఇంజనీరింగ్ కావాలంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్, మెడికల్ కావాలంటే మెడికల్ స్ట్రీమ్కి వెళ్ళొచ్చు. మెడికల్లో మనకి ఆర్థోపెడిషన్, న్యూరాలజిస్ట్, ఇట్లా గైనకాలజిస్ట్ చాలా ఉంటాయి కదా స్ట్రీమ్స్. అవన్నింటికి అయితే ఎగ్జామ్స్ ఏం అవసరం లేదు. కానీ ఎంబీబీఎస్కి కావాలంటే మనం ఎగ్జామ్ రాయాలి. అండ్ డెంటల్కి కూడా ఎగ్జామ్ రాయాలి. డెంటల్ యాప్టిట్యూడ్ టెస్ట్, డాట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో ఆ ఎగ్జామ్ రాయాలంటే ముందు అయితే ఈ సైన్సెస్లో ఒక డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. డిగ్రీ అయిన తర్వాత మనం ఈ డిఏటి ఎగ్జామ్ రాసి దాంట్లో మంచి స్కోర్ వస్తే మనకి యూనివర్సిటీలో సీట్ వస్తుంది. సో అప్పుడు మనం డెంటిస్ట్రీ చేయొచ్చు అనమాట. అండ్ సేమ్ లైక్ ఎంబీబీఎస్కి కావాలంటే కెనడాలో ఎండి అంటారు, డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అని చెప్పి. ఎంబీబీఎస్కి కూడా ఎంక్యాట్ ఎగ్జామ్ అని ఉంటుంది, అంటే మెడికల్ కాలేజ్ అడ్మిషన్ టెస్ట్ అని చెప్పి. సో దీంట్లో మనకి మంచి స్కోర్ రావాలి, టాప్ యూనివర్సిటీస్లో సీట్ రావాలనుకుంటే. అది సీట్ వచ్చిన తర్వాత లైక్ 4 years చదువుకోవాలి. 4 years ఎండి కంప్లీట్ అయిన తర్వాత లైక్ హౌస్ సర్జన్ అని ఉంటుంది, అంటే మనకి ఇండియాలో పీజీ చేస్తారు కదా ఎంబీబీఎస్ అయిన తర్వాత. సో ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఇండియాలో ఇంటర్ తర్వాత ఎంబీబీఎస్ జాయిన్ అవుతారు 4 years ప్లస్ హౌస్ సర్జన్ 1 year, టోటల్ 5 years. అండ్ నెక్స్ట్ పీజీ 3 years, 8 years ఉంటుంది వీళ్ళకి. అదే కెనడాలో అయితే మనం ఫస్ట్ సైన్స్లో ఒక డిగ్రీ చేయాలి, బయోలాజికల్ సైన్సెస్ సంథింగ్ అట్లా. అదొక 3 to 4 years ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఎండి 3 to 4 years. అండ్ నెక్స్ట్ దాని తర్వాత హౌస్ సర్జన్ అని ఉంటుంది, ఇది 4 to 5 years అనమాట, లైక్ పీజీ అనమాట. మన ఇండియాలో పీజీ చేసినట్టు అక్కడ పీజీ. సో ఆ పీజీలో మనకి స్టైఫెండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మనం హాస్పిటల్లో వర్క్ చేసుకుంటూ మనం నేర్చుకోవాలన్నమాట. సేమ్ ఇక్కడ ఎట్లా పీజీనో అలాగా.
మరి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చదవాలి అనుకుంటే వాళ్ళకి ఇంగ్లీష్ టెస్ట్ కూడా అవసరం. ఈ డిఏటి, ఎంకాట్ ఎగ్జామ్స్తో పాటు ఐఎల్స్ కానీ, జిఆర్ఈ కానీ, టోఫెల్, పీటీఈ అట్లా చాలా ఉంటాయి కదా. సో ఎనీ ఎగ్జామ్, ఇంగ్లీష్ ఎగ్జామ్ మీకు ఏది కావాలన్నా అది రాసుకోవచ్చు. సో మనకి మెడికల్ స్ట్రీమ్కి వెళ్ళాలనుకుంటేనే ఇట్లా 1 or 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. అదర్వైజ్ ఇంకా కెనడాలో అయితే ఎగ్జామ్స్ లేవు. మనం చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా పాజిటివ్స్, నెగిటివ్స్ రెండు ఉంటాయి. మనకి కెనడాలో 18 years వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది, అది కరెక్టే. కానీ మనకి దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ అంతా మనకి ఫ్రీగా, లీనియన్స్గా ఎగ్జామ్స్, స్ట్రెస్ అట్లా ఏమి లేకుండా ఉంటుంది. కానీ ఆల్ ఆఫ్ సడన్ మనం హై స్కూల్కి వచ్చేసరికి అసైన్మెంట్స్, ప్రాజెక్ట్ వర్క్స్ అట్లా ఫుల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది పిల్లలకి. ఆ ప్రెషర్ తట్టుకోలేక డ్రగ్ ఎడిక్ట్స్ అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో ఎస్పెషల్లీ ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చాలా ఫ్రీగా, కేర్ ఫ్రీగా పెరిగి సడన్గా అసైన్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ అవ్వకపోతే మనకి ఈ గ్రేడ్ కంప్లీట్ అవ్వదు. హై స్కూల్ కంప్లీట్ అయితేనే మనము బయట ఎక్కడైనా వర్క్ చేసుకోవడానికి ఉంటుంది. సో వాళ్ళకి 12th స్టాండర్డ్ అనేది ఒక మనకి గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎట్లానో వాళ్ళకి 12th స్టాండర్డ్ కూడా అట్లానే. సో ఎలా అన్నా కంప్లీట్ చేయాలి అని ఆ స్ట్రెస్కి లోన్ అయిపోయి డ్రగ్స్ తీసుకునే పిల్లలు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో పేరెంట్స్ ఇది కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అక్కడ పిల్లల్లో మనకి ఇండియాలో అయితే టీచర్ అంటే భయము, పేరెంట్స్ అంటే భయము అట్లా ఉంటుంది. కానీ కెనడాలో ఏంటి అంటే వాళ్ళకి వాళ్ళే బాస్ అన్నట్టు నేర్పిస్తారు స్కూల్లోనే. ఇండివిజువల్గా ఉండడం, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, మీకు మీరే చేసుకోవాలి, మీకు ఒకవేళ ఏదైనా ఇష్టం లేకపోతే మీరు చేయను అని చెప్పొచ్చు అని అట్లా నేర్పిస్తారు. సో మనం ఇంట్లో మన పిల్లలకి స్పెసిఫిక్గా ఏమైనా నేర్పించాలి ఎక్స్ట్రా అని, వాళ్ళకి హోంవర్క్స్ ఏమీ ఉండవు కదా. మన ఇంట్లో ఏదైనా చేయించినా, కొంచెం రైటింగ్ ప్రాక్టీస్ అట్లా చేయమన్నా కూడా పిల్లలు చేయడానికి ఇష్టపడరు అనమాట. మాకు స్కూల్లో ఏం హోంవర్క్ ఇవ్వట్లేదు, నువ్వెందుకు చేయిస్తున్నావు ఇంట్లో అని చెప్పి. అండ్ సమ్ టైమ్స్ స్కూల్లో టీచర్స్ కూడా అడుగుతారు, మీకు ఇంట్లో ప్రెషర్ చేస్తున్నారా పేరెంట్స్, ఇంకేమైనా ఎక్స్ట్రా చెప్తున్నారా అన్నట్టు. ఇన్ కేస్ వీళ్ళు ఏమన్నా అవును నాకు ఇంట్లో నచ్చట్లేదు, మా మమ్మీ ఎక్కువ హోంవర్క్ చేయిస్తున్నారు, అది చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, తిడుతున్నారు, కొడుతున్నారు అని ఏమైనా చెప్పారంటే పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది మన మీద. సో అక్కడ ఏంటంటే కిడ్స్కి మనం కొట్టకూడదు, తిట్టకూడదు, చాలా సాఫ్ట్గా చెప్పాలి ఏదైనా. మనం ఇంట్లో హార్ష్గా ఏమైనా చెప్పామని అంటే ఇంటికి పోలీసులు వచ్చి వెరిఫై చేసే డేస్ కూడా ఉంటాయి. సో ఈ రెండు కొంచెం నాకు బేసిక్గా నచ్చలేదు. అంటే పిల్లలకి కొంచెం డిసిప్లిన్గా పెట్టాలి, మనం అన్నీ నేర్పించాలి అనే ఉంటుంది కదా. యాజ్ ఏ ఇండియన్ పేరెంట్ మనకి అట్లా ఉంటుంది, కొంచెం బాగా చదువుకోవాలి మన పిల్లలు అన్నట్టు. బట్ కెనడాలో అయితే మాత్రం ఇది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన పిల్లల నుంచి. ఎందుకంటే వాళ్ళే బాస్ కింద ఫీల్ అవుతారు, వాళ్ళకి పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎవరు బాస్ కింద ఉండరు అనమాట. సో ఈ రెండు. అండ్ ఇండియాకి వచ్చేసరికి ఎడ్యుకేషన్ అంతా మనకి ఎక్కువ థియరిటికల్గా ఉంటుంది, ప్రాక్టికల్గా కొంచెం తక్కువ చేస్తాం ప్రాక్టికల్స్. అవి థియరిటికల్గానే ఎక్కువ నేర్చుకొని ఎగ్జామ్స్ రాసి బేస్డ్ ఆన్ దోస్ మార్క్స్ మనం యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ వెళ్తూ ఉంటాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫీజులు, మనకి అసలు ఇండియాలో ఫీజులు మామూలుగా లేవు. అడుగు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, ప్రతి దాంట్లో డిఫరెంట్ కరికులమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఏ కరికులం తీసుకున్నా కూడా ఇప్పుడు అకాడమిక్స్ కంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి, విచ్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. ఎందుకంటే పిల్లలు చిన్నప్పటి నుంచి అన్నింటికీ ఎక్స్పోజ్ అవుతారు, వాళ్ళకి ఏది నచ్చితే అది తర్వాత ఒక హాబీ కింద ఏదైనా యాడ్ చేసుకోవడానికి ఉంటుంది వాళ్ళకి. ఇదైతే నచ్చింది. బట్ ఫీజులు అయితే చాలా ఎక్కువ. నార్మల్గా చూసుకుంటేనే ఫీజు గ్రేడ్ 2కి 1 lakh పైనే ఉంది. కేంబ్రిడ్జ్కి సిబిఎస్ఈకి కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంది, లైక్ 20 to 30,000. సిబిఎస్ఈకి కొంచెం తక్కువ ఉంది. ఇక్కడ ఇండియాలో చదువుకోవాలి అనే పిల్లలకైతే సిబిఎస్ఈ బాగుంటుందని అనిపించి నేను సిబిఎస్ఈ చూస్ చేసుకున్నాను మా పిల్లలకి. నేను మా బాబు కోసం మల్టిపుల్ స్కూల్స్ ఎంక్వైరీ చేసి స్కూల్ ఫిక్స్ అయిన తర్వాత కరికులం ఫిక్స్ అయ్యి కన్ఫర్మ్ చేసినప్పుడు మ్యామ్ నాతో అన్నారనమాట, ఇక్కడ పేరెంట్స్ అందరూ కేంబ్రిడ్జ్ కరికులం చూస్ చేసుకుంటున్నారు అబ్రాడ్ పంపించడానికి పిల్లల్ని, మీరు ఆల్రెడీ అబ్రాడ్లో ఉండి రివర్స్లో సిబిఎస్ఈ ఎందుకు తీసుకుంటున్నారు అని, కేంబ్రిడ్జే బాగుంటుంది, కేంబ్రిడ్జ్ తీసుకోండి అని సజెస్ట్ చేశారు ఆవిడ నాకు.
నేను 2 కరికులమ్స్ చూసాను. నేను మా పిల్లలు ఇండియాలోనే సెటిల్ అవ్వాలి, ఇక్కడే ఉందాము అని ఫిక్స్ అయ్యి వచ్చాము. ఈవెన్ సిబిఎస్ఈ కరికులం తీసుకున్నంత మాత్రాన అబ్రాడ్ వెళ్ళలేమనేం లేదు. ఇన్ కేస్ వీళ్ళు మాస్టర్స్ చేయడానికి వెళ్ళాలనుకుంటే, ఇప్పుడు మనం చాలా మంది వెళ్ళాం కదా మాస్టర్స్ చేయడానికి, అట్లానే పిల్లలు కూడా వెళ్తారు. అదే మనం కేంబ్రిడ్జ్ తీసుకుంటే ఇది మోస్ట్లీ ఏంటంటే అబ్రాడ్ కంట్రీస్లో ఉన్న యూనివర్సిటీస్లో చదువుకోవడానికి డిజైన్ చేశారు ఈ కరికులము. వెస్టర్న్ కంట్రీస్కి మ్యాచ్ అయ్యేలాగా ఇంటర్నేషనల్ కరికులము. సో ఈ పిల్లలు ఈ కరికులం తీసుకున్న పిల్లలు ఐఐటీస్ లాంటి ఎగ్జామ్స్ ఏమైనా రాయాలి అనుకుంటే అంత ఈజీగా రాయలేరు. ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది వీళ్ళలో ఉండదు. మనం సెపరేట్గా కోచింగ్ అది తీసుకొని రాయించాలి. సో మళ్ళీ ఎందుకు వాళ్ళకి ఇబ్బంది పెట్టడం, వన్స్ ఈ కరికులంకి అలవాటు అయిన తర్వాత మళ్ళీ థియరిటికల్గా చదువుకొని ఎగ్జామ్స్ రాయడం అనేది వాళ్ళకి డిఫికల్ట్ అనే చెప్పొచ్చు ఆ స్టేజ్లో. సో నేను ముందే అదే ఇంట్రడ్యూస్ చేద్దాము. మనకి 2 ways, ఇదర్ ఇండియాలో సెటిల్ అవ్వాలనుకున్నా కూడా బెస్ట్ చాయిస్, వీళ్ళు అబ్రాడ్ వెళ్ళాలనుకున్నా కూడా దేర్ ఈజ్ ఏ ఛాన్స్. అందుకోసం నేనైతే సిబిఎస్ఈ చూస్ చేసుకున్నాను. సో ఇది కంప్లీట్లీ నా థాట్స్ అండి. నేను జస్ట్ ఎవరన్నా ఇట్లా డైలమాలా ఉండి ఏది తీసుకుంటే బెటర్ అని ఆలోచిస్తున్నట్లయితే మేబీ హెల్ప్ అవ్వచ్చు అన్నట్టుగా నేను మా పిల్లలకి ఏం తీసుకున్నాను అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అండ్ నేను ఈ వీడియోలో షేర్ చేసిన డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్ అంతా నా ఎక్స్పీరియన్స్, నాకు తెలిసింది మాత్రమే. దీంట్లో ఏమన్నా మిస్టేక్స్ కూడా ఉండొచ్చు, తెలీదు. ఎవరన్నా కరెక్షన్స్ చేసినా కూడా యు ఆర్ ఆల్ వెల్కమ్ ఇన్ ద కమెంట్స్. యూ కెన్ డిస్కస్ వాట్ ఎవర్ యు నో. ఐఎమ్ వెరీ హ్యాపీ టు నో అండ్ షేర్ దెమ్ బ్యాక్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ బృందా విహాన్ వ్లాగ్స్. బాయ్.